నైజాము ఒక ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒకటి పెట్టారు. నైజాం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు రికగ్నైజ్డ్ బాడీ కాదు, నాన్ రికగ్నైజ్డ్ బాడీ. అంటే తెలంగాణకి ఛాంబర్ ఉంది, ఛాంబర్లో అందరూ ఉన్నారు. అలాగే ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఉంది, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. ఇవన్నీ కలిపి ఒక జాయింట్ కమిటీ ఉంటుంది. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకుంటాం. ఓకే, అసోసియేషన్ అనేది వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు సపరేట్గా పెట్టుకొని ఈరోజు కాదు, అది ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అయితే నేనేమంటున్నానంటే తెలంగాణలో సినిమా డిస్ట్రిబ్యూటర్గా శిరీష్ గారు, దిల్ రాజు గారు ఉన్నారు. అంటే శిరీష్ అంటే ఇద్దరు ఒకటే. అక్కడ సునీల్ గారు ఉన్నారు. 2 ఆఫీసులోనే ఇప్పుడు కొత్తగా 3 ఆఫీస్ పుట్టింది, మైత్రి ఆఫీస్. ఈ 3 ఆఫీసులే సినిమాలు ఇవ్వాలి. కంటెంట్ సినిమా వేయాల్సింది ఎవరు? ఎగ్జిబిటర్లు. సగం లీజు వీళ్ళకు ఉన్నాయి, సగం లీజు వాళ్ళకు ఉన్నాయి, కొన్ని లీజులు చిన్న చిన్న వాళ్ళకు ఉన్నాయి. మీది ఎక్కడ ఓనర్లు పుట్టుకొచ్చారు? ఓనర్లు ఎక్కడున్నారు? మొత్తం టోటల్గా థియేటర్లు అన్నింటిలో ఒకటి మల్టీప్లెక్స్లు, ఒకటి వచ్చి 35% మల్టీప్లెక్స్, 30% వచ్చి శిరీష్ గారు, 30% వచ్చి సునీల్ గారు. మేబీ అటు ఇటు పర్సెంట్లు తక్కువ వచ్చు. ఒక 5% 10% ఓనర్స్ ఉన్నారు. ఈ ఓనర్స్ అసోసియేషన్ ఎలా రన్ అవుతుంది? ఎక్కడ ఒప్పుకుంటారు? మేమేమంటున్నామంటే మీరు ఒక విడ్డూరంగా ఉంది. పుష్ప వదిలేస్తారంట, దేవరా వదిలేస్తారంట, ఇప్పుడు రేపు రాబోయే కలికి వదిలేస్తారంట, ఏదేది మన భారతి 2 వదిలేస్తారంట. అన్నీ వదిలేస్తారు మొత్తం. ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి సినిమా, గేమ్, అన్ని సినిమాలు వదిలేసి తగ్గమాటే పర్సంటేజ్ కావాలండి. అసలు తీసేస్తే ఏముందయ్యా సినిమాలు? ఇంకా అయ్యే కదా సినిమాలు ఉండేవి. అంటే మీరు విడ్డూరంగా ఉంది. ఇటు శిరీష్ గారికి మీరు చెడ్డ అవ్వకూడదు, సునీల్ గారికి చెడ్డ అవ్వకూడదు. సార్ మేము అసోసియేషన్ పెట్టాం, మేము ప్రెస్ మీద పెట్టాం, ప్రెస్ వాళ్ళకి మేము చెప్పాము, చూసారా ఎంత చక్కగా చెప్పాము అన్నట్టు ఉంది ఇది కదా. మీరు పర్సంటేజ్ అడగాలనుకుంటే అన్ని సినిమాలకి పర్సంటేజ్ అడగండి. ఆ పర్సంటేజ్ సినిమాలు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎగ్జిబిట్ ఆల్రెడీ మీరు ఎన్నోసార్లు చెప్తున్నారు, ఛాంబర్లో కూడా యాక్సెప్ట్ చేయాలా లేదని ఆలోచిస్తారు తప్ప సగం సినిమాలు తీసి సగం సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు రెంట్లు అడుగుతున్నారు, మిడిల్ ఫ్యామిలీస్ వచ్చి పర్సంటేజ్ అడుగుతున్నారు, చిన్నవాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు. పర్సంటేజ్ కూడా కాదు, మాకు అసలు క్యూబ్ డబుల్ కూడా ఇవ్వట్లేదు. ఆ పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ దాన్ని మనం పట్టుకొని మీరు ఎవరి కోసం, స్వభావం కోసం ఈ మీటింగ్లు పెడుతున్నారు, ఎవరి అండ్ల కోసం మీటింగ్ పెడుతున్నారు, ఎవరి అసోసియేషన్. మీరు ఈ సినిమాలు తీసేసి ఇది మీకు అనిపిస్తుందా? మంచి అనిపిస్తుందా? సినిమాలు అన్నీ తీసి మీరు పర్సంటేజ్, మా పర్సంటేజ్ ఇవ్వండి అని ఆ పర్సంటేజ్ సిస్టమ్ పెడితే ఎందుకు ఒప్పుకుంటారు? ఏం ఒప్పుకుంటారు? అంటే ఆ సినిమాలకు రెంట్లు వేస్తారా? అంటే వాళ్ళకున్న స్పెషల్ ఏంటి? దీంట్లో ఏం లేని స్పెషల్ ఒక్కసారి దానికి చాలా గమనించాలి. అంటే ఇది 17వ తారీఖు థియేటర్ బంద్ అని పెట్టారు. ఏ థియేటర్ బంద్ అని ఒక్కసారి చెప్పండి. ఇవాళ 22వ తారీఖు. మీరు కావాలంటే ఆన్లైన్లో కొట్టండి, ఆల్ టికెట్స్ ఇస్ రన్నింగ్, థియేటర్స్ ఇస్ రన్నింగ్. అంటే మీరు ఇచ్చింది ఫేక్ న్యూస్. మా నిర్మాతను నాశనం చేస్తారు. మా నిర్మాత ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడు? సినిమాలు లేవు, సినిమాలు బంద్ అయిపోయి అనుకుంటున్నారు సోషల్ మీడియాలో. తీరామో సినిమాలు ఉన్నాయి అంటే నష్టం పెట్టింది సినిమా నిర్మాతని. మీకు మామూలుగా మీకు ఏంటంటే ఏదో వచ్చి మీరు పెట్టాలనుకొని మీకు ఏంటంటే తెలంగాణలో పదవి లేదని పదవి పెట్టారా? దేనికోసం పెట్టారు మీరు? ఒక్కసారి ఆలోచించండి, మీ అంతరాత్మకు ఆలోచించండి. ఈ సినిమాలు అన్నీ తీసేసి పర్సంటేజ్ సిస్టమ్ మాట్లాడడం కరెక్టా? మొత్తం సినిమాల కోసం మాట్లాడదామంటే మీరు రండి, తెలంగాణ ఛాంబర్ రండి, ఆంధ్ర ఛాంబర్, అందరూ జాయింట్ మీటింగ్లో పెట్టి ఇది మాట్లాడుతూనే ఉన్న 3-4 సంవత్సరాలు బట్టి. ఆ 3-4 సంవత్సరాలు బట్టి శిరీష్ గారు ఒప్పుకోలేదు. శిరీష్ గారు ఒప్పుకుంటే మన సునీల్ గారు ఒప్పుకోరు. సునీల్ గారు ఒప్పుకుంటే అక్కడ అలంకార్ ప్రసాద్ ఒప్పుకోడు. అలంకార్ ప్రసాద్ ఒప్పుకుంటే ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు. ఇది రోజుకి జరుగుతుంది. ఈ తంతులో క్యూబుల్ని ఈయోపోల్ కోసం మనం 10 సంవత్సరాలు బట్టి పోరాడుతున్నాం, 14 సంవత్సరాలు బట్టి. అది కూడా అదే పరిస్థితి జరుగుతుంది. కనుక ఒక ఐకమత్యం అనేది ఉండాలి. మీరు 5% మందిని యూనియన్ పెట్టుకొని 5% మీరు 5% మాత్రమే బయటకు ఉన్నాయి థియేటర్లో. మెజార్టీ పీపుల్ మెజార్టీ పీపుల్ వీలే ఉన్నారు లీజ్కి. కాదని చెప్పమన్నాడు వచ్చి. ఎన్ని థియేటర్లు ఉన్నాయి వీళ్ళందరికీ? కనుక అది కూడా మీరు ఈ విధంగా బయటకు తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీనే మూసేసినట్టు, ఇండస్ట్రీ ఏదో చేసినట్టు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా కొంచెం ఖాళీగా ఉంది, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో మొత్తం టోటల్ సినిమా వాళ్ళంటే కొంచెం హైప్ ఉంది కాబట్టి కొడుతూనే ఉన్నారు. ఓకే, నేను మంచిదైతే మీరు కొట్టండి, తప్పలేదు. కానీ దీంట్లో ఎక్కడైనా న్యాయం ఉందా, ఎక్కడ అన్యాయం ఉందా? ఒకసారి ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.